దుర్గా మాతాకి జై. ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో, భాగ్యసీమ అయిన భారతదేశంలో, సకల సంపదకు కొదవలేని మన దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెట్టినప్పటికీ ఇంకా సరైన అభివృద్ధిని సాధించుకోలేకపోతున్నాం. పేదరికాన్ని దాటలేకపోతున్నాం. ఉదాహరణకు, ఒక నిరుపేద ఇల్లుకు 5 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్, కానీ 5 గుంటల భూమిని ఇవ్వలేకపోతుంది. ప్రజల కష్టంతో డబ్బును ఇవ్వగలుగుతుంది, కానీ భగవంతుడు ఇచ్చిన భూమిని ఇవ్వలేకపోతుంది. అంటే మన గవర్నమెంటు విధానాలు, పాలసీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. మీరు అందరూ యూట్యూబ్ చూస్తున్నారు, అందులోకి వెళ్ళి చూడండి. చైనా పాలసీలు గమనించండి, దుబాయ్ పాలసీలు గమనించండి. ప్రజలారా, అలాగని మన దేశాన్ని కించపరచడం లేదు. కొంత మార్పును తెచ్చి భవిష్యత్ తరాలకు బంగారు బాటను ఇవ్వాలి. అదే మనందరి లక్ష్యం. దుర్గే మాతాకి జై.